అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. కర్ణాటక రాజధాని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం జరుపుకుంటున్న సంబురాల్లో విషాదం చోటు చేసుకుంది. సంబురాలు చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 7గురికి పైగా మృతి చెందారు. అలాగే కొంతమందికి గాయాలయ్యాయి. ఇక మరొకరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మృతుల వివరాలైతే ఇంకా తెలియాల్సి ఉంది. ఐపీఎల్ 2025లో ఈ సీజన్ లో ఆర్సీబీ ట్రోఫీ గెలవడంతో వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ సెలబ్రేషన్స్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొనేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి అయితే చేరుకున్నారు. సంబరాలు మొదలవగానే గేట్లు తెరవడంతో అందరూ ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అయితే తొక్కిసలాట జరిగింది. మరి అసలు దీనికి సంబంధించి అసలు ఇది ఎవరి తప్పిదం వల్ల జరిగింది, మరి అక్కడ పోలీసులు భద్రత కల్పించారా లేదా, ఒకసారి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనకి డీటెయిల్స్ లైవ్ లో ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నప్పుడు ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకోవటం అనేది చాలా దురదృష్టకరం. అసలు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అక్కడ చిన్నస్వామి స్టేడియంలో? అప్డేట్స్ ఎలా ఉన్నాయి ప్రేమ్? ఐపీఎల్ ట్రోఫీ సాధించిన విజయం సాధించిన నేపథ్యంలో ఆర్సీబీ టీం కావచ్చు, ఆర్సీబీ అభిమానులు కావచ్చు, మొత్తం కూడా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితిలో ఒక్కసారిగా ఈ రోజు జరిగిన సంఘటన దేశాన్ని ఉరికిపోయే విధంగా చేసింది. ఏదైతే ఆర్సీబీ టీం కి బెంగళూరులో ఈ రోజు చిన్నస్వామి స్టేడియంలో పెద్ద ఎత్తున అక్కడి ప్రభుత్వం పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ సన్మాన కార్యక్రమంలో టీం సభ్యులందరూ కూడా కప్పుతో పాటు బెంగళూరులో ర్యాలీగా తరలి వచ్చి అక్కడ సన్మానం నిర్వహించాల్సి ఉండే, కానీ ప్రభుత్వం అక్కడ ఎలాంటి అంటే సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల ప్రభుత్వం ర్యాలీకి అనుమతించలే. అయితే ఈ సాయంత్రం అక్కడ టీం అందరికి కూడా అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దిరామయ్య ఆధ్వర్యంలో ఒక సన్మాన కార్యక్రమం ఉంది. ఆ సన్మాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ముస్తాబ్ చేసిరు. అయితే ఒక్కసారిగా అభిమానులంతా అంటే సుదీర్ఘ కాలం పాటు వెయిట్ చేసిరు. ఆర్సీబీకి సంబంధించి ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్సీబీకి సంబంధించి ఇప్పటి వరకు ట్రోఫీ కొట్టకపోవడం వారందరినీ కూడా నిరుత్సాహంలో పడేసింది. కానీ నిన్న ఏదైతే రాత్రి జరిగిన ఫైనల్స్ లో ఆర్సీబీ గణనీయంగా కప్పు కొట్టడంతో మొత్తం దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో రాత్రి 12 గంటల నుంచి దాదాపు అర్ధరాత్రి మొత్తం కూడా సంబరాలు జరిపిన నేపథ్యం 5,000 మంది యువకులు మొత్తం ఆ యొక్క ట్యాంక్ బండ్ పైకి వచ్చి సంబరాలు జరిపిన నేపథ్యంలో పోలీసులు వారిని కంట్రోల్ చేసేందుకు కూడా ఇక్కడ కూడా లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి. అయితే ఈ రోజు తాజాగా కర్ణాటక ప్రభుత్వం అక్కడ అఫీషియల్ గా సెలవు ప్రకటించి మొత్తం ప్రభుత్వమే పెద్ద ఎత్తున వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలోనే ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే అందుకు సంబంధించి చాలా మందికి ప్రభుత్వం కొన్ని ఫ్రీ పాసెస్, అదే విధంగా కొన్ని పాస్లను అక్కడ అమ్మటం కూడా జరిగింది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సెలవు దినం కావడం, మరోవైపు తమ అభిమాన క్రికెటర్లను కళ్ళారా చూసుకునేందుకు ఆ యొక్క కప్పును చూసి తరించేందుకు చాలా మంది స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా ప్రయత్నించిన నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగినట్లుగా వారందరినీ కంట్రోల్ చేసేందుకు పోలీసులు అదే సమయంలో లాఠీ చార్జ్ చేసిన నేపథ్యంలోనే చాలా మంది ఈ తొక్కిసలాట జరిగి అందులో దాదాపు ఇప్పటి వరకు మనకు ఈ సమయం వరకు దాదాపు 10 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరో 50 మంది గాయపడ్డారు. ఒక 10 మంది మాత్రం ఐసీయూలో ఉన్నారు. అందులో కూడా చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని మనకు తెలుస్తుంది. అయితే చనిపోయిన వారి వివరాలు అక్కడున్న ప్రభుత్వం వెల్లడించాల్సిన అవసరం ఉంది. అయితే ఏదైతే క్రికెట్ కి సంబంధించిన హిస్టరీలో ఈ రోజు ఒక దురదృష్టకరమైన ఈ ఘటనగా దీన్ని చెప్పుకోవచ్చు సిరి. సో ప్రేమ్, మరి అసలు ఇది ఎవరు తప్పిదం అనుకోవాలి అంటే, నిన్నటి నుంచి సెలబ్రేషన్స్ జరుగుతున్న నేపథ్యంలో 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్పు గెలిచింది. సో అందరి సంతోషం, మెయిన్ గా అభిమానుల సంతోషం ఏ విధంగా ఉంటుందో మనం ఊహించగలం. మరి ఈ నేపథ్యంలో స్థానికంగా స్టేడియంలో సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ ఉన్నప్పుడు చాలా భద్రత అవసరం అక్కడ. మరి ఇది పోలీసుల తప్పిదం అనుకోవచ్చా? ఏమంటారు దీనికి సంబంధించి? సో ఇక్కడ ప్రభుత్వం తప్పు పోలీసుల తప్పు అనడం కంటే, ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు అభిమానులందరూ ఎదురు చూసిన ఆ యొక్క ట్రోఫీ, ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీ గెలుపొందడం, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న ప్రభుత్వం వారందరినీ సన్మానించే కార్యక్రమం పెట్టడం తోటి అదేవిధంగా ప్రభుత్వం సెలవు ప్రకటించడం, ఈ మూడు ఒకేసారి జరగడం వల్ల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో కలిసి ఆ యొక్క ఈవెంట్ ను చూసేందుకు వీరందరూ కూడా ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో
పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా అందరు కూడా గోడ దూకి వెళ్లే ప్రయత్నం చేసిరు. అదేవిధంగా ఆ ఉన్న ఇరుకు మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎంట్రన్స్ ల నుంచి పెద్ద ఎత్తున లోపలికి వెళ్లే ఒక ప్రయత్నం ఒక్కసారిగా చేయడంతోనే పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అయితే ఇక్కడ పోలీసుల తప్ప ప్రభుత్వం తప్ప అనలేము, ఎందుకంటే అందుకు సంబంధించి ఉదయం నుంచే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కానీ ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డంతో ఒక్కసారి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతోనే అంటే ఈ యొక్క ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఉచిత పాసులు ఇచ్చే కౌంటర్ల దగ్గర కూడా కొంత వివాదం తలెత్తినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఈ రోజు భారీ నష్టం ఒకటి జరిగిందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేయాల్సి ఉంది. సిరి రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ. సో మొత్తంగా చూసుకుంటే గనక 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్ గెలిచిన నేపథ్యంలో నిజంగా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇలాంటి ఒక సంతోషకరమైన నేపథ్యంలో ఇలాంటి ఒక బాధాకరమైన ఘటన చోటు చేసుకోవటం నిజంగా దురదృష్టకరం. ఇప్పటి వరకైతే చిన్నస్వామి స్టేడియంలోని తొక్కిసలాటలో అయితే 7గురికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరికొంతమంది గాయాల పాలయ్యారు. సో ఈ సంఖ్య ఇంకా మునుముందు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని కూడా సమాచారం అందుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.